హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు పెసరట్టు ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కాంబినేషన్గా అల్లం చట్నీ కూడా చూపిస్తాను. ఈ రెండు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో చూశాక బిగినర్స్ కూడా హ్యాపీగా ట్రై చేసేయచ్చు. పర్ఫెక్ట్గా వస్తుంది. ఎటువంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లే ముందు పెసర్లలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని 1.5 కప్పు పెసర్లు యాడ్ చేసుకోండి. పెసర్లు యాడ్ చేసుకున్న తర్వాత 3/4 కప్పు బియ్యం యాడ్ చేసుకోండి. రేషన్ బియ్యం అయినా పర్వాలేదు, నార్మల్ రైస్ అయినా పర్వాలేదు. బియ్యం యాడ్ చేసుకోవడం వల్ల పెసరట్లు మంచి క్రిస్పీగా వస్తాయి. రెండు యాడ్ చేసుకున్నాక 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక పప్పు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసి 6 to 5 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకుంటే మనకి గ్యాస్ లేకుండా ఉంటుందన్నమాట పెసరట్టు. 5 to 6 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి నీట్గా వాష్ చేసుకుని ఈ పప్పుని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవడమే. మీకు గ్రైండర్ అవైలబుల్గా ఉంటే గ్రైండర్లో వేసుకుని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. పప్పుని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఒక ఉల్లిపాయ యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ యాడ్ చేయడం వల్ల పెసరట్లు ఎంత పలచగైనా వస్తాయి, అలాగే దోశ పానికి కూడా అంటుకోవన్నమాట. ఉల్లిపాయ యాడ్ చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ అల్లం యాడ్ చేసుకోండి. దోశ మంచి ఫ్లేవర్గా ఉంటుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకుని గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. మీరు కావాలంటే నైట్ గ్రైండ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మార్నింగ్ కూడా పెసరట్లు వేసుకోవచ్చు. ఇప్పుడు పెసరట్టుకి బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది. ఇందులోకి అల్లం చట్నీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 కప్పు అల్లం ముక్కలు యాడ్ చేసుకోండి. అల్లం ముక్కలు యాడ్ చేశాక మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అల్లం ముక్కల్ని ఫ్రై చేసుకోండి. అల్లం ఫ్రై అయిపోయిన తర్వాత మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి యాడ్ చేశాక 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిన్న రెమ్మ చింతపండు యాడ్ చేసుకుని మినప్పప్పు శనగపప్పు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అల్లం పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోండి. మీకు కావాలంటే పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి అల్లం మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 కప్పు అల్లం తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం పొడి తీసుకోండి. అంతా ఇంత చెప్పే కన్నా మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లం పొడి యాడ్ చేసుకోండి. మీకు ఈ పచ్చడి నిలువ ఉండాలంటే గోరువెచ్చని నీళ్ళు వేసి స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి. నార్మల్ వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్న ఫ్రిడ్జ్లో 2 days పాటు ఫ్రెష్గానే ఉంటుంది. పచ్చడిని గ్రైండ్ చేసుకుని తాలింపు వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఫైనల్గా ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇంకొక ప్యాన్ తీసుకుని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకుని తాలింపుని బాగా ఫ్రై చేసుకోండి. తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసేస్తున్నాను. మీకు కావాలంటే ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. పెసరట్లో కాబట్టి నేను ఉల్లిపాయ యాడ్ చేయట్లేదు. వాటర్ యాడ్ చేసి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసి వాటర్ బాగా మరిగిన తర్వాత 1/2 కప్పు ఉప్మా రవ్వ యాడ్ చేస్తున్నాను. ఉప్మా రవ్వ మీకు కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఉప్మా రవ్వ ఫ్రై చేయకుండా డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాను. వాటర్ బాగా మరిగిన తర్వాత వాటర్ని బాగా మిక్స్ చేస్తూ ఉప్మా రవ్వ యాడ్ చేయాలి. ఉప్మా రవ్వ యాడ్ చేస్తూ మనం మిక్స్ చేయకపోతే ఉండకట్టేస్తుంది అనమాట. ఉప్మా రవ్వ వేస్తున్నంత సేపు మనం తిప్పుతానే ఉండాలి. అలా తిప్పితే ఉండకట్టకుండా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఉప్మా రవ్వ యాడ్ చేశాక 30 seconds కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఉప్మా రెడీ అయిపోయింది, అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా పెసరట్టు వేసేసుకోవడమే. స్టవ్ ఆన్ చేసి దోశ పెనాన్ని బాగా హీట్ చేసుకోండి. హీట్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆనియన్తో బాగా రబ్ చేయండి. ఆనియన్తో బాగా రబ్ చేయడం వల్ల పెసరట్టు పెనానికి అంటుకోకుండా ఉంటుందన్నమాట. మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకుని దోశ వేసేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పైన చల్లుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయ యాడ్ చేసుకుని మీకు ఎంత అయితే ఉప్మా కావాలో అంత ఉప్మా పెట్టేసుకుని దోశ ఈవెన్గా ఫ్రై చేసుకుని ఫ్లిప్ చేసేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. పెసరట్టు ఫ్లిప్ చేసుకున్నాక నేను చూపించిన విధంగా ప్రెస్ చేస్తే పెసరట్టు మొత్తం ఉప్మా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అలా స్ప్రెడ్ చేసుకున్నాక ప్లేట్లోకి పెసరట్టుని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. పెసరట్లు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకున్నా సరే బాగా వస్తాయి. వేడి వేడిగా పెసరట్టు ప్లేట్లోకి సర్వ్ చేసుకుని అల్లం చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ఒకసారి బిగినర్స్ నేను చూపించిన విధంగా ట్రై చేయండి. చాలా బాగా లైక్ చేస్తారు. మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా కళ్ళు మూసుకొని ట్రై చేయొచ్చు. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.